హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాపకి 4 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. తనకి ఇంట్లోనే ఫోటోషూట్ చేద్దామని అనుకున్నాను. ఆ ఫోటోషూట్ కోసం నేను ఏమేం చేశానో ఈ వీడియోలో చూసేయండి. 4th మంత్ కాబట్టి థర్మాకోల్ షీట్తో 4ని ఇలా రెడీ చేసుకున్నాను. ఇవి A4 షీట్స్. ఇలా 4 కలర్స్ తీసుకున్నాను. ఎల్లో మాత్రం 4 తీసుకున్నాను, మిగతావి 2 తీసుకున్నాను. వీటితో నేను బటర్ఫ్లైస్ చేస్తున్నాను. ఇలా పేపర్ని ఫోల్డ్ చేసుకున్నాను. స్మాల్ పీసెస్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఫైనల్గా ఇలా స్మాల్ పీస్ తీసుకొని దాని మీద బటర్ఫ్లై డ్రా చేస్తున్నాను. ట్రిమ్ చేస్తే ఫైనల్గా బటర్ఫ్లై ఇలా రెడీ అయింది. ఇలా నేను 4 కలర్స్తో చేసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ ఎల్లో బటర్ఫ్లైస్ తీసుకున్నాను. 4ని ఎల్లో బటర్ఫ్లైస్తో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని 4ని తీసుకున్నాను. ఈ పిన్స్ యూజ్ చేసి 4కి ఈ బటర్ఫ్లైస్ని పిన్ చేస్తున్నాను. పిన్స్ని ఇలా బెండ్ చేసి అప్పుడు పిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న పిన్స్ కొంచెం పొడవుగా ఉన్నాయి. అవి మనం పిన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చి పట్టుకున్నప్పుడు చేతికి గుచ్చుకుంటున్నాయి. అందుకని నేను బెండ్ చేసి పిన్ చేస్తున్నాను. మీరు తీసుకున్నవి పొట్టిగా ఉంటే మీరు బెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా 4ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇవి పెద్ద చార్ట్స్. ఇవి నేను 3 తీసుకున్నాను. వీటితో నేను ఫ్లవర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇవి 3 తీసుకున్నాను. చార్ట్కి బాటంలో ఒకవైపు ఇలా పెటల్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నాను. ఫ్లవర్ పెటల్ అయితే మనకు ఇలా రెడీ అయింది. ఇందాక కట్ చేసుకున్నాను కదా, అదే పీస్ తీసుకొని చార్ట్ మీద పెట్టి అవుట్లైన్ గీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షేప్లో తేడా ఉండకుండా ఉంటుందని, ఒకేలా వస్తాయని. ఇలా 3 చార్ట్స్కి ఫ్లవర్ పెటల్స్ని ట్రిమ్ చేసి పెట్టుకున్నాను.
టవల్తో సర్కిల్ షేప్ ఇలా క్రియేట్ చేశాను. దానిపై గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి వేశాను, ఎందుకంటే ఇది ఫ్లవర్ ఇంటర్ సర్ఫేస్ కోసము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ పెటల్స్ని తీసుకొని చుట్టూ ఇలా సెట్ చేస్తున్నాను. ఫ్లవర్ని అయితే ఫైనల్గా ఇలా క్రియేట్ చేశాను. ఫోర్ని తీసుకొని ఫ్లవర్కి ఒక పక్కన పెడుతున్నాను. రిమైనింగ్ బటర్ఫ్లైస్ తీసుకొని అక్కడక్కడ ప్లేస్ చేశాను. ఫైనల్గా మొత్తం అయితే ఇలా క్రియేట్ చేసుకున్నాను. మా పాపకు ఫోటోషూట్ అయితే ఇంట్లోనే ఇలా క్రియేట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.